హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వీక్ డే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో వారపు రోజు AIYCW21 అనేసి ఇవ్వడం జరిగింది. ఆపరేషన్స్ అసోసియేట్ ఇంటర్న్గా మీరైతే వర్క్ చేస్తారు. బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. దీనికైతే లింక్డ్ఇన్ ద్వారా మాత్రమే మీకు వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో 120,000 అంటే 1,20,000 నుంచి 1,80,000 వరకు కూడా మీకు సంవత్సరానికి జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే పార్ట్ టైంగా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర ఉండే పూర్తిగా వర్క్ చేయొచ్చు అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగానికి నేను తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఈ ఉద్యోగం కోసం నేను ఎలా ఉత్తమంగా ఎలా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే ఈ పాత్ర మా సొంత కంపెనీకి వారపు రోజు స్థానం అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్టైఫండ్ వచ్చేసరికి 15,000 వరకు కూడా ఉంటుందన్నమాట మీకు. సో స్థిర ప్లస్ వేరియబుల్ కూడా ఉంటుందన్నమాట. సో వ్యవధి వచ్చేసరికి 6 నెలలు. పనితీరు మరియు పరస్పర ఒప్పందం ఆధారంగా పొడిగింపుకు అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క పనితీరు బట్టి మీకు ఇంకా పెంచే అవకాశం ఉంటుంది అనమాట. 6 నెలల కన్నా ఇంకా ఎక్కువ చేసే అవకాశం. పని వేళలు వచ్చేసరికి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మీకు IST క్లాక్ టైంలో మీకైతే వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నిధులు చూడొచ్చు. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అవసరాలు అనేసి ఉంది కదా, ఇంటర్వ్యూలు ఏదైనా నియమికానికి వెన్నుముక ఒక ఆప్స్ ఇంటర్న్గా మీరు వీక్ డేలో 0 సోల్ను నిర్ధారించడంలో మరియు ఇంటర్వ్యూ పూర్తి రేటును 90% నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు యుఎస్లో ఉన్న మా ప్రధాన క్లయింట్లు దగ్గరగా పనిచేస్తారు అనేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ బాధ్యతలు అన్నమాట. బాధ్యతలు చూసుకుంటే ముందస్తు కమ్యూనికేషన్ మరియు ఫాలోఅప్లో ద్వారా షెడ్యూల్ చేయబడిన అభ్యర్థులకు 90% ఇంటర్వ్యూ పూర్తి రేటును నిర్ధారించడానికి ఇంటర్వ్యూ చేసేవారు మరియు అభ్యర్థులతో ముందస్తుగా కమ్యూనికేట్ చేయడం ద్వారా తలెత్తే ఏవైనా షెడ్యూలింగ్ విభేదాలు లేదా సమస్యలను గుర్తించి పరిష్కరించండి. ఇంటర్వ్యూలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న కంపెనీ ప్లస్ JD గురించి పూర్తిగా తెలుసుకునేలా చూసుకోవడం, ఇంటర్వ్యూలను సమర్థవంతంగా షెడ్యూల్ చేయడానికి, రీషెడ్యూల్ చేయడానికి మా డైనమిక్ షెడ్యూలింగ్ బృందంతో కలిసి పనిచేయడం ద్వారా క్లయింట్లు మరియు అభ్యర్థులు మధ్య తగిన ఇంటర్వ్యూ సమయాల కోసం సజావుగా సమన్వయం ఉండేలా చూసుకోవాలన్నమాట. ప్రయోజనాలు వీక్ డేలో ఎందుకు చేరాలి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే YC మద్దతు గల స్టార్టప్తో పనిచేసే విధంగా ఉంటారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే అర్థవంతమైన నియమిక సమస్యలను పరిష్కరించే కంపెనీలో భాగం అవుతారనమాట. రిమోట్ ఫస్ట్ అనమాట. సో సౌలభ్యం మరియు స్వయం ప్రతిపత్తితో 100% ఇంటి నుంచి పనిచేస్తారనమాట. అధిక ప్రభావ పాత్ర అనేది ఉంటుంది. మీ పని నుండి ప్రత్యక్ష ఫలితాలను చూడండి మరియు మా ప్రతిభ పైప్ లైన్లో కీలక భాగాలను కలిగి ఉండే విధంగా ఉండాలన్నమాట. స్టార్టప్ సంస్కృతి వేగంగా కదిలేది, ఆలోచనలకు తెరతీసేది మరియు పూర్తి అభ్యాస అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. వృద్ధి ఆధారిత సీనియర్ ఆపరేటర్లు నియమికలు లేదా ప్రోగ్రామింగ్ నిర్వహణ పాత్రలోకి ఎదగడానికి స్పష్టమైన మార్గాలు అనేవి లభిస్తాయి అన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీకు
అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.